హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గాజ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను. ఇది చట్నీలో అయితే ఉంది మనకి చింతూరు మండలంలో. మన కొండల మధ్యలో ఉంటుంది చూడండి ఈ టెంపుల్ అనేది. స్వయంభులింగం అనమాట. నేను చూపిస్తాను మీకు. ఎంటర్ అవుతుండగానే మనకి అభయాంజనేయ స్వామి విగ్రహంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కొంచెం ఒక 500 మీటర్స్ లోపల నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్లో శని విగ్రహాలు ఉంటాయి కదా, అవి మీకు కనిపిస్తాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్కి మనకి ఏదైతే ఉందో దాంట్లో నాగదేవత చిన్న మందిరంలా కట్టారు. దాని తర్వాత చెరువు పక్కనే మనకి స్వయంభులింగం ఉంటుంది. మనకు ఆ చెరువు నుండే ఇక్కడ స్వయంభులింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అనమాట. ఎప్పటికైనా ఇక్కడే ఉంటాం. ఎప్పుడు నుండి మొదలెట్టారు మీరు? ఇది ఎప్పుడు మొదలెట్టారు ఇక్కడ గుడి ఉందనేసి ఎప్పుడు తెలిసింది మీకు? మాకెప్పుడు అయిపోయింది చెరువు తవ్వినప్పటి నుంచే చేసాం. అంటే 2010 2009? నాకు కూడా గుర్తులేదు. ఈ శివాలయం బుల్ శివాలయం ఆ చెరువులోనే దొరికిపోయి అక్కడ చెరువులో నుండి విగ్రహాలు దొరికాయి మనకి. అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది ఎవరు పూజ చేయాలో వాళ్ళే చేయాలి, కానీ ఆ పొలంగాల వాళ్ళే చేసుకోండి, మాకైతే ఇబ్బంది లేదు. అలాగే అంటే మేము ఆ తుప్పలు ఉన్నప్పటి నుంచి చేసాం. చేసి 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 అలాగే కొద్దిగా ఒక్కొక్కటి కలిపితే 10 మందికి 20 మందికి సంవత్సరానికి పెరిగిపోయాయి. జనాలు బాగా పెరిగారు అనమాట. అప్పుడు వీళ్ళన్నాడు ఆడన్నాడు అప్పుడు. ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గరకు వస్తాడు. అప్పుడు పెద్దోళ్ళు చేసేవాళ్ళు కదా, మనం చేయలేదు. మనకి అప్పుడు ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు. చేసేటోళ్ళు అంట చేసి వదిలేసారు. మధ్యకాలం వదిలేస్తే అక్కడ చెరువు అవుతున్నాయి. మీరిద్దరు వెళ్ళిపోయింది. అక్కడ దొరికితే నీ కాళ్ళ దగ్గర, అప్పుడు నా కాళ్ళ దగ్గర కొత్త పూజ అప్పుడు ఇక్కడ నుంచి దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చెరువు వదిలేసారు. అప్పుడు చేయండి అంటే మేము చేస్తున్నాం. తుప్పలోనే వచ్చి చేసేవాళ్ళం, చేసి వెళ్ళిపోయేవాళ్ళం. సోమవారం ఈ శనివారం పూజ చేసుకొని వెళ్ళిపోయాం. ఇంకా రోజు ఇక్కడ ఉండి అంతా చూసుకుంటా ఉంటారు మీరే? ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసాం కాబట్టి మేమే రోజు మేమే చూసుకుంటాం. పొద్దున వచ్చి తుడవటం, దండం పెట్టుకొని వెళ్ళిపోతాం చేస్తూ. మన వర్షాకాలం వస్తే స్టార్టింగ్లో ఈ వాటర్ ఫాల్స్ లాగా భలే చూడడానికి బాగుంటాయి అన్ని. చూడండి, ఇందులో కొండపైన ఉన్న నీరంతా కిందకి వెళ్తుంది ఇక్కడ అండి. వర్షాకాలంలో ఇదంతా ఫుల్ వాటర్ వస్తుంది. పైన కొండ మీద ఉన్న నీరంతా అలా కిందకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది చూడడానికి వర్షాకాలంలో. ఇది మన మెయిన్ కొండ మీద ఉన్న శివలింగం. డైలీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు ఊర్లో ఉన్న వాళ్ళంతా, విలేజ్లో ఉన్న వాళ్ళందరూ. చూపిస్తా చూడండి. మొత్తం దీనికి స్టెప్స్ ఆల్రెడీ ఇప్పుడు 2010 నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. అప్పుడు ఇక్కడే ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయన కల్లోకి వచ్చి నేను ఇక్కడ వెలిచానని చెప్తే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారనమాట. గుణపాలు ఇవన్నీ తెచ్చుకుని తవ్వితే ఇప్పుడు అక్కడ చెరువు ఒకటి ఉంటుంది. ఆ చెరువులో గుణపాలు పెట్టి తవ్వితే అప్పుడు బయటపడ్డే విగ్రహాలు ఇవన్నీ. గాదె రామలింగేశ్వర స్వామి పైన కొండ మీద ఉన్న విగ్రహం చూపిస్తాను చూడండి. లొకేషన్ మనకు చూడడానికి బాగుంటుంది. పైన గాదె రామలింగేశ్వర స్వామి పైన కొండ మీద ఉన్న విగ్రహం చూపిస్తాను చూడండి. లొకేషన్ మనకు చూడడానికి బాగుంటుంది. పైన
పిల్లలు చిన్నప్పుడు అంతమాడి గుడికి వస్తూ ఉండేవారు. వారం వారం వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం. ప్రతి వారం వచ్చి అప్పుడు ఇక్కడ శుభ్రం ఇంకా చేసి ఇంత ఎలా డెవలప్ ఉండేది చేశారు. కాదు. కొంచెం చిన్నగా చేసేవారు. ఇప్పుడు బాగా అభివృద్ధి అయ్యి బాగా మంచిగా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా పిల్లలు అయ్యి ఇక్కడికి వచ్చేవారు. స్కూల్కి వెళ్ళి 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు జనం వేలల్లో వస్తారు జనాలు ఇక్కడికి. చుట్టుపక్కల ఉన్న పక్క రాష్ట్రాల నుండి జనాలు వస్తారు. నుంచి అమలాపురం నుంచి రోజుల నుంచి అందరూ వస్తారు. ఛత్తీస్గఢ్ ఒడిశా నుండి వస్తారు. రోజుల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ జనాలు. బాగా మన బాగా డెవలప్ అయింది. అక్కడ రాయించారు కదా డబ్బులు అయ్యి రాయించినప్పుడు రాజమండ్రి రోజులు అమలాపురం 2009 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. అప్పటి నుంచి అందరూ పూజలు చేయటం శివలింగాన్ని అభివృద్ధి చేయటం, ఇక్కడ అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయని అందరూ వస్తారు. భక్తులు అందరూ వచ్చి చేస్తూ ఉంటారు. ఇక్కడ శివరాత్రికి అయితే వేలల్లో వస్తారు జనాలు. చాలా బాగా చేస్తారు. మీరు రోజు వస్తారా? మేము సోమవారం వస్తూ ఉంటాం. పరమేశ్వర శంకర ప్రతి సోమవారం వచ్చి పూజ చేసుకుని వెళ్తారనమాట. శివుని పూజించుకుంటూ ఉంటారు. అంతా బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇక్కడ ఏదనుకుంటారు జరుగుతుంది. అంతా పరమశివుడు అనుగ్రహం. 2007 2026లో స్టార్ట్ అయింది ఇక్కడ. అక్కడి నుంచి అందరూ మంచిగా జనం భక్తులందరూ వచ్చి పూజించుకుని వెళ్తా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ వస్తారు. అందరూ వస్తారు. గ్రామస్తులు అందరూ బాగా వచ్చి చేసుకుని వెళ్తారు. శివరాత్రి రోజు అయితే బాగా వైభవంగా చేస్తారంటారు. ఇప్పుడు కొండ మీద ఉన్న శివలింగాన్ని చూశారు కదా, అలాంటి నాగ సర్పంతో శివుడి పైన లాగా సర్పంతో ఉన్నాయి. అలాంటి చాలా 12 సమయంలో ఉంటాయి కొండ మీద. మొత్తం ఈ కొండ చుట్టూ లోపలికి వెళ్తే కనిపిస్తాయి మనకి. 6th 7th క్లాస్ ఆ టైంలో అనుకుంటా చూసాం మొత్తం. ఇప్పుడు వెళ్ళడం కష్టం, ఇప్పుడు ఎవరు రావట్లేదు. అప్పట్లో చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది తిరగడానికి.